సింప్లిసిటీ. సింప్లిసిటీకి తెలుగు పదాలు లేవని కాదు, కానీ నిఘంటువుల్లో ఇచ్చిన పదాలు నాకెందుకు అంతగా నచ్చలేదు. వాటిలో సాధారణత్వం, సామాన్యత్వం అనే పదాలు ఉన్న మాట నిజమే. అయితే ఈ సింప్లిసిటీ కలిగి ఉన్నవాడు అసాధారణంగాను అసామాన్యంగాను కనిపిస్తాడు. ఇతడిలో అమాయకత్వము, వెర్రిబాగులతనము, బేలతనము, లోక విలువలను తిరస్కరించే మూఢత్వము మొదలైన నిఘంటు లక్షణాలు ఉన్నట్లు కనిపించినా ఇతర మాటే మిగతా వారి మాట కన్నా తెలివైనది, శ్రేయోదాయకమైనది అనే విషయం మెల్లమెల్లగా మనకు తెలియనారంభిస్తుంది. మనం చెప్పిన మాట ఇతడు పిచ్చిగా నమ్మినా నమ్మవచ్చు. ఆ విధంగా ఇతన్ని మోసగించడం సులభమే అవ్వచ్చు. కానీ ఏదో శక్తి చివరకు మనల్నే ముంచవచ్చు. ఇతడు నిష్కపటి, అందుకు సందేహం లేదు. కానీ లోకంలో బ్రతకాలంటే కాస్త లౌక్యం కూడా ఉండాలండి. ఇంత మరీ ఉన్నదున్నట్లు అనేయడం అంత మంచిది కాదు సుమండి అంటూ అతన్ని విమర్శిస్తాం. అతడు స్పష్టంగా పలికే పలుకు అనేక సందర్భాల్లో మనకు నిష్ఠూరంగా వినిపిస్తుంది. అతడి వాక్కు అమితి సరళంగా ఉంటుంది కాబట్టి పండితాలంకారాలు, సమాసాలు ఆ మాటల్లో కానరావు. మరి ఇలాంటి మనిషిని మీరు ఆదరిస్తారా లేదా అనే విషయం మీ దృక్పథాలను అనుసరించి ఉంటుంది. మొత్తానికి లోకం కంటికి నిరుపయోగంగా, హాస్యాస్పదంగా, వ్యర్థంగా కనిపించే కొన్ని గుణాలు మరొక కంటికి అత్యున్నతమైనవిగాను, అక్కడ దర్శనమిచ్చే నిరాడంబరత్వం ఆదర్శప్రాయంగాను కనిపించవచ్చు. కానీ ఈ నిరాడంబరత్వం అనాలోచితంగా, సహజంగా, సరళమైన మనస్సు నుండి జనించాలి. కానీ ఆలోచనాపూర్వకంగా అవలంబిస్తే ప్రయోజనం శూన్యం. ఆ మధ్య 10 ఏళ్ల కిందట కొత్తగా రాజకీయాల్లో కాలుపెట్టిన నాయకుడు వీధి అంచుల్లో నిలబడి స్నానం ఆచరించడం, పత్రికల వారి చేత ఫోటోలు తీయించుకొని ప్రచురింపజేసుకోవడం మొదలైన వాటిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. సింప్లిసిటీని దర్శించాలని మీకు అనిపిస్తే నిజమైన ప్రేమికుడు, భక్తుడి కోసం వెతకండి. మీ అదృష్టం బాగుండి అలాంటి వాడు తారసిల్లితే వాడి వేషం ఎలాంటిదైనా వాడి మనసు సరళంగా, మాట స్పష్టంగా ఉందని కనుగొంటారు. అతడి మాటకు డొంక తిరుగుడు అర్థాలు ఉండవు. కాకపోతే మీకు అర్థమైన దానికన్నా ఆ మాట లోతుల్లో మరింత హెచ్చు అర్థం ఉండవచ్చు. మీకు ఈ జీవితం అర్థమైన కొద్దీ అతడి మాటల్లో కొత్త లోతుల్ని కనుగొంటారు. ఆ మనిషి జీవిత విధానం అతి సరళంగా కనిపించినప్పుడు ఆశ్చర్యపడకండి. అతడు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు కావవి. ఫ్రాన్స్ దేశంలో పరమ సాధువైన జాన్ వియన్ని అనే ఒక క్రిస్టియన్ మతగురువు తాను తీసుకునే కొద్దిపాటి ఆహారం ఒక ప్లేట్లో పెట్టుకొని ఎక్కడో ఒక చోట నుంచొని తినేసేవాడు. అక్కడ నుండి మరో ఇంటికి త్వరితంగా వెళ్లాల్సి ఉంటే చేతిలోని ప్లేటును అలాగే పట్టుకొని భిక్షకుడిలాగా బజార్ వెంట నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ మతగురు ప్రశస్తి అనేక ప్రాంతాలకు పాకినందువల్ల ఫ్రాన్స్లోని మరో ప్రాంతం నుండి ఇతను దర్శించుకోవడానికి ఒక చర్చి ఫాదరు ఇతనుండే ఊరికి వచ్చాడు. ఆ ఫాదర్ వచ్చిన సమయానికి సాధు పురుషుడు ఆహారం ప్లేటుతో బజారు వెంబడి పడిపోతున్నాడు. అందరూ చెప్పుకునే పలాని సాధు పురుషులు మీరేనా అని అడిగాడు. అవును, నేనే ఆ పేదవాడిని అన్నాడు ఆ మహానుభావుడు. వచ్చినవాడు మరేమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు. నేనెంతో గంభీరమైన వ్యక్తిని, ఎన్నో ఉదాత్త లక్షణాలు ఉట్టిపడే ముఖర విందాన్ని చూడనున్నాను ఆశించాను. కానీ నా ఊహా చిత్రానికి నే చూచిన వ్యక్తికి ఏమీ సంబంధం లేదు. ఈ పెద్ద మనిషికి తగిన అంగసౌష్ఠవం కానీ ఉందాతనం కానీ కనిపించు. మట్టు మర్యాద లేకుండా బజార్న పడి అలా తింటూ వెళ్తున్నాడేమిటి? ఇదంతా ఏదో పెద్ద దగా వ్యవహారంగా కనిపిస్తున్నదని మరి ఎవరితోనో చెప్పుకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇలా అనుకుంటూ వెళ్ళాడని ఎవరో వచ్చి ఆ సాధువు చెప్పగా అతడు లోలోన నవ్వుకున్నాడు. ఈ క్రైస్తవ సాధు పురుషుడు చర్చి ఫాదర్కి భిక్షకుడిలాగా కనిపించడం వరకే జరిగింది. మన అరుణాచల రమణులైతే తన కాలంలో వీధుల వెంబడి తిరిగి సాక్షాత్తు మాదక వల మెతుక్కుంటూ ఏ గుమ్మంలో ఏ తల్లి ఎంత అన్నం ముద్ద పెడితే అది తిని కడుపు నింపుకునేవాడు. పైగా అలా అన్నం చేతిలో వేయించుకొని తిన్న రోజులను ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న కాలంలో తలుచుకొని ఎంతో సంతోషిస్తుండేవాడు. సింప్లిసిటీకి మరో ముఖ్య చిహ్నం మనిషి తన పేరు, ప్రతిష్ట తలుచుకోకపోవడం, అసలే తెలియకపోవడం అనుకోవద్దు. వాటిని తరచూ తలుచుకోవడం, నెమరవేయడం వేరు. విరూపాక్ష గుహకు ముందున్న వసారాలలో ఒక అరుగు గనక కడితే వచ్చే పోయేవారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని ఒకసారి రమణునితో పాటు మరికొందరు అనుకోవడం జరిగింది. సరేనని రమణుడు స్వయంగా రాళ్ళు పెట్టి మట్టి అడుసుతో తాను అరుగు కట్టనారంభించాడు. రాళ్ళు పేర్చి కాళ్ళతో మన్ను తొక్కి అడుసుతో అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఎవరో కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడు. స్వామి ఎక్కడా అని అడుసు వేస్తున్న రమణుని అడిగాడు. ఆ సమయానికి అక్కడ రమణుడు తప్పితే మరెవరూ లేరు. అందువల్ల రమణుడే బదులివ్వాల్సి వచ్చింది. ఇక శ్రీమతి సూర్యనాగమ్మ గారి పుస్తకంలో ఈ ఉదాంత వివరాలు రమణుడి మాటల్లోనే చదవండి. స్వామియ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారో అన్నాను. ఎప్పుడు వస్తారని వారంటే ఏమోనన్నాను. ఎంతసేపునో ఏమో అనేనని వారు కొండ దిగిపోతూ ఉంటే
హెచ్చమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకొని స్వామిని నేను చూపుతాను రండి అని వెంట పెట్టుకొని వచ్చింది. ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. హెచ్చమ్మ అన్నపు గిన్నె లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో అదిగో వారే స్వామి అన్నది. పాపం వారు తెల్లబోయి నమస్కరించి స్వామివారు వీరేనమ్మా, ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు, ఎవరోననుకొని స్వామి ఎక్కడా అని అడిగాను, ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు, నిజమేననుకొని వెనక్కి వచ్చానమ్మా అన్నారు. అదేమి స్వామి అట్లా మాయమాటలు చెప్పి పంపారు పాపం అని హెచ్చమ్మ నాతో జరగడం పెట్టింది. ఓహో సరిపోయింది, నేనే స్వామిని మెడలో బోర్డు కట్టుకునేదా ఏమి అన్నాను నేను. అదొక తమాషా అని చెప్పారు శ్రీ రమణులు. తానొక మానవుణ్ణి తప్పితే మరేది గుర్తించుకునే రమణుని సింప్లిసిటీకి మారు పేరుగా పరిగణించవచ్చు.